శరత్చంద్ర కోపంగా భూమితో, చూసావా ఆ శారద నిజస్వరూపం? అటువంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులంటే నాకు అసహ్యం అని శరత్చంద్ర కోపంగా అరుస్తూ ఉంటాడు భూమి పైన. భూమి తన కోడలిగా ఇంటికి రావాలని, లేదంటే శరత్చంద్రపై కేసు పెడతానని శారద బెదిరించడంతో కోపంతో ఊగిపోతూ ఉంటాడు శరత్చంద్ర. అత్తయ్య అన్న దాంట్లో తప్పేముంది నాన్న, వాళ్ళ కోడలు వాళ్ళ ఇంటికి రావాలి అనుకోవడం తప్పు కాదు కదా అని శారదాకి సపోర్టుగా మాట్లాడుతుంది భూమి. దాంతో ఇంకా కోపంగా కళ్ళు ఉరిమి చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. భూమి నైజం వ్యక్తిత్వం ఇదే బావ, మనం ఎంత మంచి చేయాలని చూసినా కూడా భూమికి అది అర్థమవదు అని అపూర్వ ఇంకా శరత్చంద్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. శరత్చంద్ర కోపంగా, అందుకే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తాడు. దాంతో మీరా కంగారుగా, అంటే వాళ్ళ ఇంటికి పంపించేస్తావా అన్నయ్య అని అడుగుతుండగా, లేదు, ఆ వ్యక్తిత్వం లేని ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంటికి నా కూతుర్ని నేను పంపించలేను, నేను భూమిని అబ్రాడ్ పంపించేస్తాను అని శరత్చంద్ర అనగానే భూమి షాక్ అవుతుంది. సూర్య కాస్త రిలీఫ్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. భూమి, ఇది నా ఫైనల్ డిసిజన్, నిన్ను అబ్రాడ్కి పంపించేస్తాను, నువ్వు రెడీగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు శరత్చంద్ర. అబ్రాడ్ అనగానే మీరా కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అపూర్వ కోపంతో ఊగిపోతుంది. అపూర్వకి కావాల్సింది భూమి నాశనం తప్ప బాగు కాదు కదా, అందుకే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. భూమి ఆలోచిస్తూ ఉండిపోతుంది, టెన్షన్ పడుతుంది. ఎలా అబ్రాడ్ వెళ్లకుండా ఆగాలి, గగన్కి ఎలా నిజం చెప్పాలి అని. భూమి అబ్రాడ్కి వెళ్ళిపోతుందా? గగన్ ఆపగలడా? లేదంటే గగన్ కూడా భూమితో పాటు వెళ్ళిపోతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.